వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకేంటంటే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ మిజోరాం యాజ్ అ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆఫ్ భారత్. ఓకే, ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అంటే ఏంటంటే ఒక స్టేట్ కానీ ఒక యూనియన్ టెరిటరీస్ కానీ ఏదైనా కానీ 95% కనుక లిటరసీ రేట్ క్రాస్ అయిందంటే దాన్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్ అని అంటారు. ఓకే, సంపూర్ణ అక్షరాస్యత అంటే ఏంటంటే 95% ఒక స్టేట్ కానీ ఒక యూనియన్ టెరిటరీ కానీ 95% కంటే ఎక్కువ సాధించినట్లయితే దాన్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్ అని అంటారు. సో ఈ విషయంలో ఏంటంటే మిజోరాం వచ్చేసి మిజోరాం అనేది ఫస్ట్ స్టేట్ అనమాట ఇండియాలో. ఓకే, ఇది ఎంత అంటే 98.2% అనేది రీచ్ అయింది. ఓకే, 98.2%. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ జనరల్గా లిటరీ రేట్ అనేది ఎలా మెజర్ చేస్తారు అంటే 7 or above 7 years. 7 or above 7 years. ఓకే, 7 or 7 years ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా చదవడం కానీ రాయడం కానీ వచ్చిన పర్సన్స్ని ఎలా అంటే లిటరేట్గా తీసుకుంటారనమాట. సో బిలో 7 years ఎవరైతే ఉంటారో వాళ్ళని లిటరేట్స్ అన్నారనమాట. ఓకే, ఇది కండిషన్. ఇక్కడ జనరల్గా చదవడం కానీ రాయడం కానీ రావాలి, వాళ్ళని లిటరేట్స్ అని అంటారు. ఓకే, అక్షరాస్యులు అంటారు. జనరల్గా చూసినట్లయితే మనకేంటంటే 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియా యొక్క లిటరసీ రేట్ వచ్చేసి 74.04 అనమాట. ఓకే, 74.04. హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి మనకు కేరళ. ఓకే, కేరళ అనేది మనకు హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్ ఉంది. ఓకే, లక్షద్వీప్ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు మిజోరాం ఉంది. ఓకే, థర్డ్ ప్లేస్ మిజోరాం ఉంది. ఈ థర్డ్ ప్లేస్లో 2011 సెన్సెస్ ప్రకారం మనకు డాటా ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి మిజోరాం ఏమైందంటే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన స్టేట్గా 98.2%తోని మిజోరాం అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. మిజోరాం అనేది ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది 2011 సెన్సెస్ ప్రకారం. లక్షద్వీప్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. మిజోరాం థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఈ 2011 సెన్సెస్ ప్రకారం మనకు లాస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి మనకు బీహార్లో ఉంది. ఓకే, బీహార్ అనేది లాస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 63% అనమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియా లిటరసీ రేట్ ఎంత 2011 ప్రకారం సెన్సెస్ ప్రకారం 74.04. ఓకే, హైయెస్ట్ వచ్చేసి కేరళ, లక్షద్వీప్, మిజోరాం. లాస్ట్ వన్ వచ్చేసి బీహార్. నెక్స్ట్ ఈ ఇయర్ 2025లో మేలో డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఫుల్లీ లిటరీ స్టేట్. అసలు రీజన్ ఏంటి అంటే ఇక్కడ మిజోరాం స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటంటే ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం అనమాట. ఓకే, న్యూ ఇండియా లిటరీ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఏ ఇయర్లో అంటే 2022లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. 22 నుంచి 27 దాకా కూడా దీన్ని పీరియడ్ 5 years తీసుకున్నారు. ఓకే, 5 years పీరియడ్ అనేది 5 years తీసుకున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 15 or above years ఉన్న వాళ్ళకి ఈ లిటరసీ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే వాలంటీర్ బేస్డ్ ఇది ఉంది. ఓకే, లిటరసీ ఫర్ ఆల్ అనమాట. దీని యొక్క విజన్ ఏంటంటే జన్ సాక్షర్ లిటరసీ ఫర్ ఆల్ అనేది దీని యొక్క విజన్. ఓకే, కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఉల్లాస్ స్కీమ్ ఏదైతే ఇప్పుడు ఈ ఉల్లాస్ స్కీమ్ ఉందో మనకు లిటరసీ రేటు సంపూర్ణ అక్షరాస్యత మిజోరాం సాధించడానికి చేసినటువంటి ఈ స్కీమ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనమాట. అంటే ఏవే అక్షరాలు రాయడం కానీ చదవడం కానీ చెప్తారు. ఇదే విధంగా న్యూమరసీ నెంబర్ సిస్టమ్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ క్రిటికల్ లైఫ్ స్కిల్స్ ఉంటాయి దీంట్లో. బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, వొకేషనల్ స్కిల్స్, నెక్స్ట్ కంటిన్యూ ఎడ్యుకేషన్ అనేది దీంట్లో వచ్చేసి మనకు కీ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే మిజోరాం అనేది కంప్లీట్గా సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రంగా మన భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆక్యుపై చేయడం జరిగింది. 98.2% అనమాట. ఓకే, 98.2% ఎప్పుడు డిక్లేర్ చేశారంటే మిజోరాం సీఎం వచ్చేసి మనకు May 20th 2025లో డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 పోర్టల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది పీడిఎస్ సిస్టమ్ గురించి అనమాట. పీడిఎస్ సిస్టమ్. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీని ప్రకారం ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి
గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రేషియోస్లోని ఇది స్టార్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఐడెంటిఫై చేసి ఏవైతే రైస్ కానీ పప్పులు కానీ ఇవన్నీ పూర్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. మన ఇండియాలో చూసినట్లయితే మనకేంటంటే 81 crore పీపుల్ అనేది పీడిఎస్ అనేది ద్వారా బెనిఫిట్స్ పొందుతున్నారు. అసలు ఇది ఏ స్టాట్యూటరీ రైట్ అనమాట. ఇది వచ్చేసి మనకు దేని ద్వారా అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఎంత అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకురావడం జరిగింది. ఈ పీడిఎస్ పొందడం అనేది ఏంటంటే ఒక రైట్ అనమాట, స్టాట్యూటరీ రైట్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పీడిఎస్ అనేది ఏ విధంగా వస్తుంది, ఇక్కడ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడము, స్టోర్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటారు. ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉంటాయో మనము రేషన్ షాప్స్ అంటాం కదా, రేషన్ షాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ వచ్చేసి మనకు రేషన్ కార్డ్ ద్వారా ఎవరైతే బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉంటారో సో వాళ్ళను ఐడెంటిఫై చేయడం బాధ్యత అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకొని ఐడెంటిఫై చేసి ఇస్తుంది. సో డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా స్టేట్ గవర్నమెంట్, బట్ ఫండ్స్ అలొకేషన్ చేయడంలో మాత్రం ఎవరంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. సో ఇది ప్రస్తుతానికి మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ కింద ఏంటంటే మనకు 81 crore పీపుల్, సో ఇండియాలో ఉన్నటువంటి 81 crore పీపుల్ ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. సో అందుకోసం దీంట్లో మనకు టెక్నాలజీని యూజ్ చేస్తూ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే డిపోర్ట్ దర్పణ్ పోర్టల్ అనమాట. ఈ డిపోర్ట్ దర్పణ్ పోర్టల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ అనేది మానిటర్ చేస్తూ ఉంది. ఓకే, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టెక్నాలజీని వాడుతూ సీసీటీవీ సెక్యూరిటీ కానీ సో ఈ సీసీటీవీ కానీ మానిటర్ చేసి రియల్ టైంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏంటంటే డిపోర్ట్ దర్పణ్ పోర్టల్ అనేది ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అన్నమిత్ర మొబైల్ యాప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే మొబైల్ అప్లికేషన్ దేనికంటే స్టాక్ హోల్డర్స్ ఆఫ్ ద పీడిఎస్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఎ రియల్ టైమ్ యాక్సెస్ టు ద ఆపరేషనల్ డాటా. ఈ మనకు ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాప్స్ ఉంటాయి కదా, సో ఆ రేషన్ షాప్స్కి, డీలర్స్కి, ఫుడ్స్ ఇన్స్పెక్టర్స్కి ఎప్పటికప్పుడు డాటా అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యాప్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక 4 స్టేట్స్లలో స్టార్ట్ చేయడం జరిగింది. అస్సాం, ఉత్తరాఖండ్, త్రిపుర అండ్ పంజాబ్. ఈ స్టేట్స్లలో ఈ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అన్న సహత్య గ్రివెన్స్ రిడ్రెహసల్ మెకానిజం అనమాట. ఓకే, ఈ యాప్ అన్న సాహిత్య ఏంటంటే గ్రివెన్స్ రిడ్రెసల్. మనకు పీడిఎస్ సిస్టమ్ మీద ఏవైతే డౌట్స్ ఉంటాయో, ఏవైతే గ్రివెన్సెస్ ఉంటాయో, మనము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈ యాప్ ద్వారా అన్న సాహిత్య గ్రివెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే ఈ పోర్టల్ ద్వారా మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ పోర్టల్ అనేది ఇనిషియల్గా ఒక 5 స్టేట్స్లో లాంచ్ చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గుజరాత్, జార్ఖండ్, తెలంగాణ అండ్ త్రిపుర వచ్చేసి ఇక్కడ త్రిపుర అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది మల్టిపుల్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు, పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట ఇది. ఈ 3 యాప్స్ కూడా ఇట్లా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు అనదర్ కీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మాన్సూన్ మే రీచ్ కేరళ లేటర్ దిస్ వీక్ ఇన్ ఎర్లీ ఆన్సెట్ అనమాట. ఐఎండి, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేది మనకు మాన్సూన్ అది కొంచెం ఎర్లీగా ఈ సంవత్సరము ఒక 15 yearsతో కంపేర్ చేస్తే లాస్ట్ 15 yearsలో ఈ ఇయర్ అనేది మనకు మాన్సూన్స్ అనేవి కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. అసలు ఇక్కడ ఏంటి ఈ మాన్సూన్ అంటే ఏంటంటే మౌసమ్ అనే వర్డ్ ఒక అరబిక్ వర్డ్ అనమాట. సో దీని నుంచి డెరైవ్ కావడం జరిగింది. మౌసమ్ అంటే ఒక ఋతువు అనమాట. మనము ఓకే, సీజన్స్ ఇవి ఏంటంటే అసలు మనకు చూసుకున్నట్లయితే ఇలా ఏంటంటే ఈ గ్లోలో ఇక్కడ మనకు ఏంటంటే సన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్, ఇది మనకు నార్థన్ హెమిస్ఫియర్, ఇది ఎర్త్ అనుకుంటే ఓకే, ఇది సౌతర్న్ హెమిస్ఫియర్ రైట్. ఇక్కడ సన్ ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత ఏంటంటే మనకు ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఈ 23.5 దీన్ని ట్రోపికల్ రీజియన్ అంటాం కదా. సో ట్రోపికల్ రీజియన్ అంటాము. ట్రోపికల్ రీజన్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ఏంటంటే మనకు June 21 వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్లో June 21 వచ్చేసి మనకేంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో సన్ రేస్ అనేది నిట్టనిలుగా పడడం జరుగుతుంది. సో మనకు లాంగెస్ట్ డే టైం ఎప్పుడు ఉంటుందంటే June 21 ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్లో. దీని మీనింగ్ ఏంటంటే ఉత్తరాయణం అంటాము. అంటే సూర్యుడు అనేది నార్థన్ హెమిస్ఫియర్లోకి షిఫ్ట్ అయ్యాడు అని చెప్పేసి. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే
ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియా చూసుకున్నట్లయితే మనకు ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, రైట్. ఇక్కడ 0 degrees ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు 8 degrees ఉంటుంది, రైట్. ఇక్కడ 0 degrees ఈక్వేటర్ అంటాము, దీన్ని ఈక్వేటర్ అంటాము. ఇక్కడ మనకి 8 degrees ఉంటుంది, ఇది నార్థన్ హెమిస్ఫియర్. ఓకే, ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 23 degrees అనేది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు గుజరాత్, రాజస్థాన్, సో ఈ ఏరియా గుండా పోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే దీన్ని ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్, యాక్చువల్లీ ఇంటర్ ట్రోపికల్ ITCZ. ఓకే, ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఏంటంటే ఈ ITCZ అనేది ఈక్వేటర్ గుండా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా అయితే మనకి ఏంటంటే ఈక్వేటర్లో గుండా ఉంటుంది ఇది ఈ ITCZ. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే జరుగుతుందో సూర్యుడు నార్థన్ హెమిస్ఫియర్ వైపు ఎప్పుడైతే మూవ్ అవుతాడో ఏమవుతుందంటే ఒక 20 degrees నుంచి 25 అనమాట, అంటే 20 degrees నుంచి 25 degrees వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఈ ITCZ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈక్వేటర్ నుంచి ఈ ITCZ సైడ్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా అయితే మనకు ఇక్కడ ఉండాలి ITCZ. ఇక్కడ ఏంటంటే ఈ నార్థన్ హెమిస్ఫియర్లో మనకు సన్ అనేది ఇలా ఉండడం వల్ల 20 నుంచి 25 degrees సెంటిగ్రేడ్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు ల్యాండ్కి వాటర్కి మధ్య ల్యాండ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఏంటంటే వాటర్ కన్నా కూడా చాలా స్పీడ్గా హీట్ ఎక్కుతుంది, అదేవిధంగా చాలా స్పీడ్గా కూడా కూల్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే సమ్మర్ ఎప్పుడైతే ఉంటుందో డిసెంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో సమ్మర్ సీజన్లో ఏంటంటే ఇక్కడ బాగా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండి ఇక్కడ లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, లో ప్రెజర్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు హై టెంపరేచర్ ఉంటుంది, రైట్. హై టెంపరేచర్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఈ ITCZ అనేది నార్థన్ హెమిస్ఫియర్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే మనకు హై ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టైంలో ఏ టైంలో అంటే మనకు జూన్ ఆ టైంలో ఏంటంటే ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి అనేది విండ్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఈ విండ్స్ అనేవి ఇలా షిఫ్ట్ అవుతున్న టైంలో ఇక్కడికి మనకి ఏంటంటే నార్త్ వెస్టర్న్ మాన్సూన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. జనరల్గా నార్త్ వెస్ట్ మాన్సూన్స్, రిట్రీటెడ్ మాన్సూన్స్ అని 2 రకాలుగా ఉంటాయి కదా. సో ఈ నార్త్ వెస్టర్న్ మాన్సూన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఇండస్ ఓషన్, హిందూ మహాసముద్రం ఉంటుంది కదా, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ ఓషన్ ఉంటుంది. ఇక్కడ ఇండియాకి రైట్ సైడ్లో వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అరేబియన్ సీ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఇక్కడ ఈ విండ్స్ అనేవి ఇట్లా ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మాలబార్ అనేది కోస్టల్ రీజన్ కదా, కేరళలో ఉంటుంది. సో దీన్ని టచ్ అవుతుంది. ఒక బ్రాంచ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది, ఒక బ్రాంచ్ అనేది ఇలా బే ఆఫ్ బెంగాల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినది ఏంటంటే మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని టచ్ అవుతుంది. ఫస్ట్ మన ఇండియాలో ఏ స్టేట్ని టచ్ అవుతాయి మాన్సూన్స్ అంటే మనకు వచ్చేసి కేరళ. ఏ యూనియన్ టెరిటరీస్ని టచ్ అవుతాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయ్యి ఇక్కడ మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఇక్కడ ఉన్నాయి కదా. సో మేఘాలయలో మనకు ఏంటంటే హిమాలయాస్ ఉన్నాయి కదా, ఈస్టర్న్ హిమాలయాస్ ఉంటాయి కదా మేఘాలయలో. సో ఈ ఈస్టర్న్ హిమాలయాస్కు టచ్ అవ్వడం వల్ల టచ్ అయ్యి ఏం చేస్తున్నాయి, ఈ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్స్ అనేవి దీన్ని టచ్ అయ్యి మేఘాలయలో మాసిన్రామ్ అనే ఏరియాలో రెయిన్ఫాల్ అనేది హైయెస్ట్గా ఉండి ఇవి ఏం చేస్తాయంటే ఇటు సైడ్కి షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా షిఫ్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఏరియాలో ఇలా వచ్చినటువంటి ఇవి మాన్సూన్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ టచ్ అయ్యి ఏం చేస్తాయంటే ఇటు సైడ్ ఇలా మూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనకు అరేబియన్ సీ ఓషన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏంటంటే ఈ బ్రాంచ్ ఇక్కడికి వెళ్ళింది కదా. సో ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ వెస్టర్న్ సైడ్కి ఏం చేస్తుందంటే రెయిన్ఫాల్ అనేది బాగా వస్తుంది. అందుకే మనకి ఇక్కడ ఫారెస్ట్ అనేది బాగా ఉంటుంది, ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటాం కదా. సో ఇది రీజన్ అనమాట. దీని షాడో ఏరియా ఏదైతే ఉందో, సో ఈ షాడో ఏరియా మొత్తం కూడా డిజర్ట్స్ ఆక్యుపై చేసి ఉంటుంది. సో వెస్టర్న్ ఘాట్స్ ఇవి అనుకుంటే ఇది మరీ అంత హైయెస్ట్ ఉండవు, కానీ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నట్లయితే ఇంత హైట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే ఇంతవరకు కూడా రెయిన్ఫాల్ అనేది బాగా వస్తుంది. సో ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే షాడో ఏరియా అంటాము. సో ఇక్కడ మనకి రెయిన్ఫాల్ అనేది అంత ప్రాపర్గా అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ మనకు కేరళలో మొత్తం కూడా. సో ఈ విధానది రీజన్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉండడానికి ఈ రీజన్ ఇది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు గోదావరి బేసిన్, గంగా బేసిన్ మొత్తం కూడా ఇక్కడ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా రెయిన్ అనేది ఇండియాకు రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అనమాట. దీన్ని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఓకే, నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అనేవి అనమాట. సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అనేవి
ఈ విండ్స్ అండ్ మాన్సూన్స్ అనేవి రెండు రకాలుగా రెండు బ్రాంచెస్గా విడిపోతాయి. ఒక బ్రాంచ్ వచ్చేసి అరేబియన్ సీ గుండా వెళ్తుంది, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ గుండా వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మాసిన్రా మేఘాలయాలను ఇక్కడ నుంచి టచ్ అయ్యి ఇక్కడ ఈ మేఘాలకు నుంచి ఈ విండ్స్ అనేవి ఈ తన షిఫ్ట్ని డైవర్ట్ చేసుకొని ఇటు సైడ్ వెళ్ళి ఈ ఏరియాలో మనకు గంగా బేసిన్లో వర్షపాతం అనేది ఎక్కువ రావడానికి రీజన్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు రిట్రీట్ అనమాట. తిరోగన ఋతుపవనం అనేది అంటే ఈశాన్య ఋతుపవనం. ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి వింటర్ సీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా అపోజిషన్ అవుతుంది. ఇక్కడ మొత్తం సన్ కూడా ఇటు సైడ్ వచ్చేసేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ లో ప్రెజర్ అనమాట. ITCZ అనేది ఈక్వేటర్కి డౌన్కి షిఫ్ట్ అవుతుంది, ఇండస్ ఓషన్లోకి షిఫ్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ లో ప్రెజర్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే హై ప్రెజర్ అవుతుంది. సో ఈ ఏరియాలో వచ్చేసి మనకి ఇలా విండ్స్ అనేవి సో ఇలా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఈశాన్య ఋతుపవనాలు అని అంటాము. సో ఈ టైంలో ఏంటంటే మనకు స్పెషల్గా ఇక్కడ ఈ ఈశాన్య ఋతుపవనాలకు మన భారతదేశంలో కొన్ని స్టేట్స్ అంటే ఇక్కడ మనకు తమిళనాడులో వింటర్ సీజన్లో తమిళనాడులో కానీ సౌతర్న్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొంత ఏరియా కానీ రాయలసీమ కొంత తెలంగాణలో కొంత సౌతర్న్ పార్ట్ లైక్ మహబూబ్ నగర్ కానీ సో ఈ ఏరియాస్ అనేవి వర్షపాతం ఎక్కువ ఉండడానికి రీజన్ అవుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షం అనేది రావడం జరుగుతుంది. ఇది అనమాట. సో మాన్సూన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయి, సో ఇట్లా రెండు రకాలుగా ఉన్నాయి. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ITCZ ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ల్యాండ్కి వాటర్కి అనేది ఒక ప్రాపర్టీ ఏ విధంగా ఉందో సో దాని మీద డిపెండ్ అయ్యి ఈ విధంగా మనకు ఇండియాలో మాన్సూన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకు కేరళ, దాని ఫస్ట్ యూనియన్ టెరిటరీ వచ్చేసి అండమాన్ నికోబార్ అనమాట. ఓకే, ఇది అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకు IMD ఈసారి 15 సంవత్సరాలతో కంపేర్ చేస్తే గత 15 సంవత్సరాలతో ఈ సంవత్సరం ఏంటంటే చాలా ముందుగా వస్తున్నాయని చెప్పేసి IMD ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.